పాలన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏదైతే మేము చెప్పిన 6 గ్యారంటీల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మొదలు దానికి సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం ఆ ప్రజాపాలన అనే కార్యక్రమం మీద రేపటి నుంచి అంటే 25 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు మరి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు సాయంత్రం 2 నుంచి 6 గంటల వరకు మరి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం చేపడుతూ మరి దానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ దానికి సంబంధించిన అంశాలు కానీ వీటన్నిటి మీద నిన్న జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి నల్గొండలో అక్కడ సమీక్ష జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి కానీ మన జిల్లా మంత్రులు కానీ అందరూ తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈరోజు ఇక్కడ కూడా సమీక్ష ఆర్డీఓ గారు కలిసిపోయి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆలోచన ఎప్పుడైతే రావాలి మనకు సరిపోని సమయం పెట్టుకున్నాం ఆల్రెడీ. దాని గురించి ఈ సమయం సరిపోతుంది. ఏదైనా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నా కానీ ఇబ్బంది జరగవచ్చు. ఆడ కూడా కౌంటర్స్ అన్నీ ఉంటాయి. ఆడ కూడా 100 ఇళ్ళకు ఒక కౌంటర్ కదా. సో ఆడ కూడా అంతే, చిన్న ఊరైనా పెద్ద ఊరైనా కూడా అంతే. 100 ఇళ్ళకు ఒక కౌంటర్ ఉన్నప్పుడు సో సమస్య లేదు కదా. సో ఆడ కూడా అయిపోతుంది. ఒక రోజు 3 రోజే అయిపోతుంది. ఎక్కువ ఇబ్బంది. అదే డేట్ రోజు ఇవ్వాలన్నా లేకుంటే వేరే డేట్ ఏమన్నా ఒక గ్రామానికి ఒక తేదీ పెట్టారు? అదే చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు మేము చెప్పింది అది. ఇప్పుడు రేపు ఒక ఊరు స్టార్ట్ అవుతుందండి. ఆ ఊరు స్టార్ట్ అయినప్పుడు రేపు కాని తెల్లారి మర్నాడు కూడా ఇవ్వచ్చు. తెల్లారి కూడా 6 వరకు ఇవ్వచ్చు. గ్రామాలలో ఒకటేసారి వాళ్ళు ఓకే 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 నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా హాస్పిటల్ చాలా సంతోషం. సరే, ఈ యొక్క కార్యక్రమం అతి పారదర్శకంగా పేదవాళ్ళకి నుంచి అంటే అత్యంత పేదరికం నుంచి ఇది తీసుకుంటూ మరి అక్కడి నుంచి అర్హులను ఎంచుకునే బాధ్యతగా అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. ఇండ్ల కోసం కానీ ఇల్లు కానీ ఇందిరం ఇల్లు కానీ మరి అట్లనే రైతు భరోసా కానీ చేయూత పెన్షన్ కానీ మరి అట్లనే గ్యాస్ సిలిండర్ కానీ మరి అట్లనే మిగతా ఏది విద్యా వికాసం కానీ ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ ఇవన్నిటి మీద ఈ గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ రేపటి నుంచి తీసుకునే కార్యక్రమం మరి నియోజకవర్గం మొత్తం అంతటా కూడా జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా మరి ప్రతి గ్రామాలలో ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఉంటుంది. అట్లే మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి వార్డులో ఉంటుంది. అక్కడ సంబంధించి ప్రతి 100 ఇంట్లకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఒక దగ్గర 200 ఇళ్ళు ఉంటే 2 కౌంటర్లు ఉంటాయి. 400 300 ఇళ్ళు ఉంటే 3-4 కౌంటర్లు ఉంటాయి. సో ఆ విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఈ 8 రోజులు ఈ కార్యక్రమం చేస్తూ మరి అప్లికేషన్ తీసుకుంటూ సరే ఇవన్నీ కూడా అప్లికేషన్ తీసుకున్న తర్వాత వీటన్నిటి క్రమబద్ధీకరించి మరి అంచెలుగా ఈ యొక్క కార్యక్రమాలు అందరికీ చేరే విషయం విధంగా సంక్షేమ ఈ గ్యారెంటీలు అన్నీ కూడా అందరికీ చేరే విషయం విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. సరే, ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మొదటి రోజే అయిపోవాల్సిన అవసరం లేదు. సరే, ఒక చిన్న గ్రామం ఉన్నప్పుడు ఒక రోజు అయిపోతుంది. కాకపోతే మిగిలితే 2వ రోజు 3వ రోజు కూడా సమయం ఉంటుంది. కాబట్టి తొందరపడి ఆతృతల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్హులు ఎవ్వరు కూడా అప్లికేషన్ ఇచ్చే ముందు సమయం ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. డే 1లోనే అయిపోవడానికి వీలు ఉండకపోవచ్చు. సరే, మొదటి రోజు ఎక్కువ చేసుకునే పని చేస్తాం. కాని పక్షంలో తెల్లారు కూడా చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఈ కౌంటర్స్ ఏర్పాటు కానీ అక్కడికి సంబంధించిన కమిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా టెంట్ వేసుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి సంబంధించిన నీటి సదుపాయం కానీ ఇతరత్ర సదుపాయాలు కూడా అన్నీ ఉంటున్నాయని చెప్పి అధికారులు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో అందరం మంచిగా మరి పారదర్శకంగా పాల్గొంచుకొని ఈ యొక్క కార్యక్రమాలు మరి ఒక 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ పాలనలో అందరు ఇబ్బంది పడ్డారు. ఇల్లు రాకుండా ఇబ్బంది పడ్డారు, కొత్త పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డారు, కొత్త రేషన్ కార్డు రాకుండా ఇబ్బంది పడ్డారు, రైతు రుణమాఫీ రాకుండా రైతులు ఇబ్బంది పడ్డారు. సో అనేక ఇబ్బందులు పడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చే మంచి కార్యక్రమం ఇది.
ఈ ప్రజాపాలనలో ఈ 6 గ్యారెంటీలు మరి ఈ కార్యక్రమం అప్లికేషన్ తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ప్రజా సంక్షేమ దృష్ట్యా అందరికీ పేదరికంలో ఉన్న ఒక ఇల్లు నడుపుకోవడానికి నెలకి 25,000 ఇచ్చే కార్యక్రమం మరి ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందుతాయని చెప్తూ ఈ యొక్క 8 నెలల కార్యక్రమం మంచిగా దిగ్విజయంగా చేసుకుంటాం. అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి టీంగా మంచి పనిచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుంటాం. ఈ సందర్భంగా పొడిగించే అవకాశాలు ఉంటాయి సార్. జనవరి 6 వరకు పెట్టారు సార్. అంటే